సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక అద్దరిపోయే డిష్ చూపిస్తా, బ్రెడ్ ఆమ్లెట్. చూడండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్రీ హీట్ చేసుకొని దానికి బటర్ రాసుకొని ఇలా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మంచిగా 2 వైపులో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా బటర్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు గీలో అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ అయినా ఇంకా ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో టర్న్ చేస్తూనే ఉండండి, లేకపోతే మాడిపోతాయి. ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలా నేను తీసుకున్నా. ఇప్పుడు ఎగ్ మిక్చర్ కోసం ఒక బౌల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ స్పైసెస్, చిల్లీ పౌడర్, టర్మరిక్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా మసాలా. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మ్యాజిక్ మసాలా. మ్యాజిక్ మసాలా వేస్తుందంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసుకున్నాక ఎగ్స్ స్ప్లిట్ చేసుకోండి. నేనైతే 6 ఎగ్స్ తీసుకుంటున్నా. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో, ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోండి ఎగ్స్. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నా. చూడండి, నేను ఎగ్ తోటి ఇంకో ఎగ్ని పలగొట్టిన. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఇలా స్పూన్తో కాకుండా. నేనైతే ఎగ్ని పలగొట్టా. చూడండి, ఈ బ్యాటర్ని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఒకసారి మంచిగా కలిస్తే టేస్ట్ బాగుంటుంది. ఎగ్ ఆమ్లెట్ మంచిగా బీట్ చేసుకోండి. ఇక్కడ సాసెస్ చూడండి, ఈ సాసెస్ అన్నీ నేను వేసుకుంటున్నా. మీరు ఓన్లీ టమాటో కెచప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ సాసెస్ అన్నీ వేసుకుంటున్నా. ఇవన్నీ సాసెస్ అన్నీ ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా మంచిగా కలిపేదాకా మిక్స్ చేసుకోండి. కలిసేదాకా ఇలా మంచిగా మిక్స్ అయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్కి సాస్ అంతా రాసుకోవాలి మంచిగా. ఇలా సాసెస్ అంతా రాసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సాసెస్ అంతా మంచిగా దానికి బ్రెడ్కి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ఆమ్లెట్ కోసం. ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం అంతా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వద్దు, లైట్గా. అదే మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి, ప్యాన్కి ఆయిల్ అంతా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకోవాలి, ఎగ్ బ్యాటర్. దాన్ని కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిన్నగా, అంత పెద్ద ఆమ్లెట్ అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం చిన్నగా వేసుకోండి. మేము పెద్ద వేసుకున్నాం. చిన్నగా కావాలంటే చిన్నగా, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోండి. ఇలా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొద్దిసేపు ఆగాలి. ఒక సైడ్ కాలినాక దాని మీద బ్రెడ్ స్లైస్ పెట్టాలి. మన ఎవరి దాకా బ్రెడ్ స్లైస్కి సాస్ రాసుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైస్ ఇప్పుడు టర్న్ చేసుకొని దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి. మొత్తం 2 ఇలా టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి, ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.